గాక గడిచిన ఏప్రిల్ నెలంతటిలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ వచ్చారు. మే నెల 1 తారీఖు దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యం నుంచి ఒక మాట మనం చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయము. మన పితరుడైన అబ్రహాముకు దేవాది దేవుడు ఇచ్చిన మాటను బట్టి చూస్తే చూడండి, 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానం లేని వాడనై ఉన్నాను. చూడండి, ఇక్కడ అబ్రహాంకి సంతానం లేదని, అబ్రహాంకి పిల్లలు లేరని, అబ్రహాంకి దేవుని యొక్క దగ్గర నుంచి ఎంత ఆశీర్వాదం వచ్చినా, ఎంత దీవెన వచ్చినా కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే, నువ్వేమిచ్చినా నాకు ప్రయోజనం ఏంటి? ఈ సంపాదన లేకపోతే ఈ దీవెన, ఈ ఆశీర్వాదం ఎవరు తింటారు అని చెప్పి అబ్రహాం అంటున్నాడు. చూడండి, ఆ పై మాటలో చూస్తే దేవుని వాక్యము రాయబడుతుంది. యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. చూడండి, ఇక్కడ భయపడొద్దు అంటున్నాడు. మనిషి ప్రతి క్షణము కూడా భయపడుతూ ఉంటాడు. మనిషి చనిపోయాడైనా భయపడుతుంటారు. దుర్వార్త చెప్తుంటే విన్నప్పుడు భయం వస్తూ ఉంటుంది. అనేకులకి భయము 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 వెంటాడుతూ ఉంటుంది. పిల్లలు లేరనే ఒక భయము. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు భయపడొద్దు. దేవుడు అంటున్నాడు, ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, దేవుడు ఇస్తాడు అన్న సంగతి అబ్రహాంకి ఇక్కడ చెప్తూ వచ్చినారు దేవుడు. కనుకనే ఆ మాటను బట్టి మనం చూస్తే, నువ్వు భయపడుతున్నావు, నువ్వు భయపడద్దు, నేను నీకు కేడమును అంటున్నాడు దేవుడు. కనుకనే దేవాది దేవుడు అతని వద్దకు వచ్చి భయపడొద్దు అని చెబుతున్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు అధైర్యపడుతున్నావు? కనుకనే సృష్టికర్త అయిన దేవుడు అంటున్నారు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఇదే నువ్వు భయపడకుండా ఈ నెల అంతా కాదు, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడును గాక. ఆమేన్.